ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన దేవ, కృపా సత్య సంపన్న, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. సర్వోన్నతుడైన మా కన్న తండ్రి, మరి ఉదయకాల సమయంలో ప్రభా మమ్మను సజీవ లెక్కలుంచినందుకు, మళ్ళొక దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు, వందనాలు తండ్రి. గత మాసం అంతా పరిపూర్ణంగా కాచి కాపాడి ప్రభా, మరి ఈ మాసంలో ప్రవేశపెట్టి మళ్ళొక అయా దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా మీ వాక్యాన్ని మేము చదువుకుంటప్పుడు ప్రభా మా బ్రతుకులను సరిదిద్దుకొని అయా ఈ యాత్రలో ప్రభా నాయన తండ్రి మేము తండ్రి ప్రభా ముగించే విధానంలో ప్రభా తండ్రి మాకు ప్రయాణంలో మాకు సహాయం చేయమని, కృప చూపించమని యేసు క్రీస్తుల వరుసలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. అందరికీ వందనాలండి. దేవుని బిడ్డలారా, బాగున్నారు అందరూ? దేవుని కృపను బట్టి, దేవుని ఇచ్చిన ఆయుష్ని బట్టి దేవుని బిడ్డలారా మీరందరూ సంతోషిస్తూ ఆనందిస్తున్నారని నేను కూడా సంతోషపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ కష్టకాలంలో దేవుడు మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును, మీ పని విషయంలో దేవుడు ఆర్థిక సహాయాన్ని కూడా అందించలాగన దేవుడు మీకు ఎన్నో విధాలుగా కాపాడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఆనందించాలి, సంతోషపడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి వెళ్ళిపోకముందు కొన్ని మాటలు మనం ఈ లోక సంబంధమైన జీవితంలో దేవుని బిడ్డలారా అందరితో ప్రేమించుకుంటూ, అందరితో ప్రేమించి, అందరితో స్నేహబంధం కలిగి ఆనందంతో ఈ యాత్ర ముగించాలని మీకు మనవి చేసుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, మనకి వ్యతిరేకతలు, విరోధ భావాలు ఏమాత్రం ఉండొద్దని, దేవుని బిడ్డలైన వారు మీరందరూ కూడా సంతోషిస్తూ ఆనందిస్తూ ముందుకు సాగాలని మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీరు మీ కుటుంబాలు బాగుండాలని దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఆనందిస్తూ ముందుకు సాగాలని కోరుతూ, దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడు మన బ్రతుకులు మార్చులాగన మంచి ఒక చిన్న పాఠాన్ని మనం వాక్యంలో ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథ లేఖనాలండి చూసినట్లయితే ఈ జీవితము ఆవిరి లాంటిది, ఈ జీవితము ఆవిరి లాంటిది. మరి ఈ జీవితము ఆవిరి లాంటి జీవితాన్ని దేవుని బిడ్డలారా మనుషులు పడుతున్న కష్టము, మనుషుడు పడుతున్న ఇంత పనులు కాదు, ఎన్నో కష్టాలు పడుతున్నాడు మనిషి, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు, ఎన్నో బాధలు పడుతున్నాడు. ఈ జీవితము ఆవిరి లాంటిదని గమనించలేక, ఈ బ్రతుకు కొద్ది రోజులు ఉంటుందని ఆలోచించలేక, నేను ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టుకోవాలి, ఏదో నేను ధనవంతుడు కావాలి, అందరికీ పైగా ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి విషయంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఈ దినాల్లో చాలామంది బిడ్డలు అనాథలుగా ఉన్నారండి. తల్లిదండ్రి కోల్పోయిన బిడ్డలు ఉంటున్నారు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారండి. ఆహారము లేక, సరైన తిండి లేక, సరైన వస్త్రము లేక, సరైన ఆరోగ్యం లేక ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినాలు మనం చూసినట్లయితే ఎన్నో కష్టాలను అనుభవిస్తున్న ఈ లోకంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో చాలా పరిపూర్ణంగా, పరిశుద్ధంగా చెప్తున్న మాటలు ఏంటంటే, మన ఆలోచన విధానం వేరు, తండ్రి అనే దేవుని ఆలోచన విధానం వేరు. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే 55వ అధ్యాయంలోని 6, 7, 8 వచనాలు మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఆ వాక్యమంతా మనం చదివినట్లయితే మనము మన తలంపుల వంటి అనుకొని మనం ఆలోచిస్తున్నాం. దేవుడు ఒక మనిషిలాగా ఉంటాడు, దేవుడు మేము ఆలోచించినట్టుగా ఆలోచిస్తాడని చాలామంది భ్రమలో ఉంటున్నారు. దేవుని బిడ్డలారా ఈ జీవితము ఆవిరి లాంటి జీవితానికి దేవుడిస్తున్న గొప్ప తరుణం ఏంటంటే, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ నడవడి నా నడవడి అలాంటిది కాదు. కానీ మీ ఉద్దేశాలు వేరు, నా ఉద్దేశం వేరు, మీ నడవడి వేరు, నా నడవడి వేరు. కాబట్టి ఎవరైతే నా మార్గంలో నడుస్తారో, ఎవరైతే నా ఉద్దేశంలో బ్రతుకుతారో వారికి నేను మేలు చేస్తానని యెషయా గ్రంథం 50 అధ్యాయము 6, 7 వచనాల్లో మనకు వాక్యాన్ని బోధిస్తుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనం చూస్తే ఆవిరి లాంటి ఈ జీవితము ఆవిరి లాంటిది. ఈ జీవితము ఆవిరి లాంటి జీవితానికి ఎందుకు ఈ లోకంలో బిడ్డలారా మనుషులో అనేకమైన విరోధ భావాలు కలిగి అనేకులు ఈ లోకాన్ని వదిలిపెడుతున్నారు, ఇంకా బ్రతికుంటున్నారు. బ్రతికున్నవారు దేవుని బిడ్డలారా పోనీ విరోధం వదిలేశారంటే అది కూడా వదిలేరండి. అంటే మా జీవితం బాగుండాలి, మేము బాగుండాలని కోరుతున్న ఈ లోక ప్రపంచం అంతా కూడా దేవుని బిడ్డలారా అధికారుల నుంచి పేద ప్రజల దాకా అందరూ కూడా మానవుడు ఎలా ఉండడో తెలుసా అండి, నేను అన్న ఈగో మానవ జీవితంలో ఎదుగుతుందండి. నేను అన్న ఈగో మానవుని బ్రతుకులో ఉంటుంది. కాబట్టి
మనిషి నేను చనిపోయినాక ఎక్కడ పోతాను, నేను బ్రతికున్నప్పుడే నా జీవితము చాలా అనుకున్న భ్రమలో ఉంటున్నవాడు ఈ లోకంలో యావత్తు ప్రపంచ దేశాల్లో దేవుని బిడ్డలారా ఈ దినాల్లో మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో మోకరించేవారు తగ్గిపోయారండి. నీటి మీది బుడగ లాంటి మన బ్రతుకు, ఆవిరి లాంటి జీవితం అండి. ఆవిరి లాంటి బ్రతుకు, నీటి మీది బుడగ లాంటి మన బ్రతుకులు ఎందుకండి మానవుడు ఇంతగా ఆలోచించి ఇంతగా నేను ఏదో చేయాలని కోరుతున్నాడు దినాల్లో దేవుని బిడ్డలారా. చూడండి, మేఘాలు వస్తాయి, కొద్దిసేపు వర్షం పడేదాకానే మేఘాలు ఉంటాయండి. ఎప్పటికి ఉంటాయా దేవుని బిడ్డలారా? కాదు కదండి. అది ఉన్న ఆకాశం ఏ విధంగా కూడా ఆ విధంగా ఉంటుంది. మన బ్రతుకు కూడా దేవుని బిడ్డలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. నీటి మీది బుడుగు లాంటి మన బ్రతుకులు, ఆవిరి లాంటి మన జీవితం. చెట్టు మీద ఆకు 2 రోజులు 4 రోజులు బాగానే ఉంటుంది, వాడిపోయినాక రాలిపోతుందండి చెట్టు మీద ఆకు. అది ఎదిగిన చోటు ఏమాత్రం కూడా గుర్తించలేక అది వాడిపోయి రాలిపోయి అది ఎక్కడో గాలికి కొట్టుకుపోతుందండి. ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా, అది ఎక్కడ ఎదిగింది, అది ఎక్కడ ఏ చెట్టుకు చెందింది అని మనం ఆలోచించినట్లయితే దేవుని బిడ్డలారా ఎవరు కూడా ఆలోచించలేరండి. మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం లేఖనాలు మనం చూసినట్లయితే ఆవిరి లాంటి బ్రతుకు, నీటి మీది బుడుగు లాంటి బ్రతుకులు, మంచు లాంటి మన జీవితం, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా మంచు మీరు చూడండి, ఉదయకాల సమయంలో మంచు పడితే దేవుని బిడ్డలారా సూర్యుడు అస్తమించిన కొలది ఆ మంచంతా కరిగిపోతుందండి, మంచంతా కరిగిపోతుందండి. కానీ మనిషి హృదయం మారదండి. మంచంతా కరిగిపోతుంది, అది భూమిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ నీరు, గడ్డి మీద పడ్డ నీరు మంచంతా కూడా ఆ ఆవిరికి మొత్తం కూడా భూమిలో దిగిపోతుందండి. అది ఒక పనికి వస్తుంది. కానీ మానవుడు ఏమాత్రం కూడా పనికి రాకుండా మనిషి జీవితము మారతలేదండి. దినాల్లో మనిషి బ్రతుకు మారతలేదండి. మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈ లోకంలో మనం చూసినట్లయితే మానవుడు చేస్తున్న వ్యతిరేక క్రియలను బట్టి, యావత్తు ప్రపంచం మీదకి వస్తున్న విపత్తులను బట్టి, మానవుడు చేస్తున్న విరోధ భావాలను బట్టి, ఈ వస్తున్న కష్టాలను బట్టి మనం ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథము ఎంతో చక్కగా మనకు బోధిస్తుందండి. ఆవిరి లాంటి జీవితాలకు ఎందుకు మనకు ఆరాటం, నీటి మీది బుడుగు లాంటి జీవితం ఎందుకు మనకు ఈ లోకంలో పోరాటం కదండి. శరీర పోరాటం గురించి, ఆత్మీయ పోరాటం పోరాడితే పర్వాలేదండి. శరీర సంబంధమైన పోరాటం గురించి మనిషి ఆలోచిస్తున్నాడు, కానీ ఆత్మ సంబంధమైన జీవితం గురించి ఆలోచించలేక వారి ఇష్టానుసారంగా బ్రతికి జీవితాలు పాడు చేసుకుంటున్నారండి. దేవుని బిడ్డలారా ఆత్మీయ జీవితంలో ఉండి ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతే పర్వాలేదండి. శరీర సంబంధంతో ఉండి లోకంలో చనిపోతే ఆ రెండో మరణం తప్పించుకోలేమండి. దేవుని బిడ్డలారా దేవుడు చెప్తున్న ప్రతి మాట మీరు ఆలోచించండి. ఆయన ఆలోచన విధానం వేరు. ఆయన ఏం చేయాలని ఉద్దేశం మన పట్ల సంకల్పం కలిగి ఉన్నాడో దానికి మనం అవకాశం ఇవ్వాలి. దేవా నా పట్ల ఏ సంకల్పం ఉన్నదో, దేవా నా జీవితం ఎలా కట్టబోతున్నావో నన్ను నడిపించమని సర్వోన్నతుడైన దేవునికి మనం అడగాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా లేఖనాల ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే, లేఖనాల ప్రకారంగా మనం చూసినట్లయితే ఎన్నో మేలు మనకు జరుగుతున్నాయండి. ఎన్నో మేలు మనకు జరుగుతున్నాయి. కానీ ఆ మేలును పొందుకోలేక, ఆ మేలును మనం అనుభవించలేక మన జీవితాల్లో పోరాడుతూనే ప్రయాణం చేస్తున్నాం. చివరికి మన కాలాన్ని ముగించేస్తున్నామండి. ఈ జీవితము ఆవిరి లాంటిది. ఈ జీవితము ఆవిరి లాంటి జీవితానికి ఎందుకండి మనిషి అక్షరాల్లోనూ ఉన్న భావాన్ని మనది అక్షరాలు మనకు అవసరం లేదు దేవుని బిడ్డలారా. అక్షరంలో ఉన్న భావాన్ని, ఆ మాటలు మనం తీసుకోవాలి. అక్షరంలో ఏం దాగి ఉంది, అక్షరంలో ఉన్న దాచబడిన మాట ఏంటి అని ఆ భావాన్ని మనం తీసుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. అక్షరాలు మనకు అవసరం కాదండి, అక్షరంలో ఉన్న భావాన్ని కావాలి. మనని అక్షరంలో ఉన్న మాటలను వెతకాలి. దేవుని బిడ్డలారా ఈ దినాల్లో మనం చూడండి, ఎంతో కష్టకాలము, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విపత్తులు వస్తున్నాయి. చూస్తేనే మన సోదరులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు మన కంటి ముందు నుంచి వెళ్ళిపోయారు. దినాల్లో కంటి ముందు నుంచి వెళ్ళిపోయారండి. ఇంకా నువ్వు నేను మనం అందరం ఈ దినాలు బ్రతికున్నామంటే దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ప్రేమను బట్టి మరి ఈ సమయాల్లో మనం సజీవ లెక్కలు ఉన్నామండి. దేవుని బిడ్డలారా దేవుని మాటలు ధ్యానించండి. భయంకరమైన స్థితిలో మనం ఉంటున్నాం. ఏ దినం మన ప్రాణం పోతుందో తెలియదు కాబట్టి, ఏ దినము చనిపోతామో తెలియదు కాబట్టి ఆత్మీయ జీవితం నుండి చనిపోవాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథ లేఖనాలను మీరు చూసినట్లయితే మనిషి జీవితానికి కావలసింది చాలండి. మనిషి జీవితానికి ఎంత కావాలో అంత ఉంచుకొని
మన ఇతరుల వాళ్ళకి మేలుకరమైనది ఆత్మీయకరమైన జీవితంలో ఎదగాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథ సంతోషముతో సమాధానముతో దేవుని సన్నిధిలో ఉండాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోని ఆమోసు గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకసారి ఆమోసు గ్రంథానికి వెళ్ళి చూద్దారండి. దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం అండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినట్లయితే, ఇది చెడ్డ కాలము గనుక ఈ కాలమును బుద్ధిమంతుడు ఊరుకుండును. ఏంటండి? ఇది చెడ్డ కాలమును గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకుండును. మీరు బ్రతుకున్నట్టు కీడు విడిచి మేలు వెతకండి. అలాగూ చేసిన విడల మీరు అనుకొనిన చొప్పున దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ శ్రమ దినాలను, ఈ ఇబ్బంది దినాల్లో మనం చూసినట్లయితే ఇది చెడ్డ కాలము గనుక ఈ కాలమును బుద్ధిమంతుడు ఊరుకుండును. ఇది చెడ్డ కాలము గనుక బుద్ధిమంతుడు ఊరుకుంటాడు. చెడు కాలాన్ని ఏంటి, మంచి కాలం ఏందో ఒక్కసారి ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, ఇది చెడ్డ కాలము. వస్తున్న వైరస్ కానీ, వస్తున్న ఇబ్బందులు కానీ, వారి ప్రాణాలు కాపాడుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏ విధంగా అంటే, ఇది చెడ్డకాలం కనుక బుద్ధిమంతుడు ఊరుకుంటాడంటే దేవుని బిడ్డలారా, ఏదో 4 గోడల మధ్యలో కూర్చోవడం కాదండి. దేవుని బిడ్డలారా, దేవుని ధ్యానిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ మన జీవితాలను, మన బ్రతుకులను, మన విధానం మార్చుకోవాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యానికి మనం అవకాశం ఇవ్వాలి. 14వ వచనంలో, మీరు బ్రతుకున్నట్టు కీడు విడిచి మేలు వెతకండి. మీరు బ్రతుకున్నట్టు కీడు విడిచి మేలు వెతకాలి. ఈ దినాల్లో మేలు వెతికేవారు తగ్గిపోయారు. దేవుని బిడ్డలారా, మేలు మాకు అవసరం లేదండి, కీడే మాకు కావాలనుకుంటున్నారండి. చూడండి, ఈ జీవితము ఆవిరి లాంటిది. ఈ జీవితము ఆవిరి లాంటి జీవితానికి దేవుని బిడ్డలారా, కీడును వదిలిపెడతాడు మనిషి. మంచిది వెతుకమంటున్నాడు దేవుడు. మంచిది వెతకాలయ్యా, మంచి జీవితం బ్రతకాలని సర్వోన్నతుడైన దేవుడు చెప్తున్న మాట. మీరును బ్రతుకున్నట్టు కీడు విడిచి మేలు వెతకండి. అలాగూ చేసిన ఎడల మీరు అనుకొనిన చొప్పున దేవుడు సైన్యములకు అధిపతియాగు యెహోవా మీకు తోడుగా ఉండును. ఎందుకంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు కీడును వదిలేసి మేలు జరుగుతున్న మార్గంలో మనం ప్రయాణం చేయాలి. మేలు జరుగుతున్న మార్గం అంటే దేవుని బిడ్డలారా, మనము చనిపోయినాక నరకములో వెళ్ళిపోకుండా, ఆ నరకాగ్నికి లోను కాకుండా ఈ భూమి మీద ఉన్నప్పుడే కీడును వదిలిపెట్టాలి, చెడును వదిలిపెట్టాలి, చెడు ఆలోచన వదిలిపెట్టాలి, మన విధానం వదిలిపెట్టాలి. మన బ్రతుకులో జరుగుతున్న అనాలోచన విధానం అన్నీ కూడా వదిలేసుకొని కీడు మొట్టమొదటిగా ఎవరైతే వదిలిపెడతారో వారు ఖచ్చితంగా రక్షించబడతారండి శ్రమ దినాల్లో. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఎన్నో విపత్తులు జరుగుతున్నాయి, ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ ఆమోసు గ్రంథంలో మీరు చదివినట్లయితే దేవుని బిడ్డలారా, ఎన్నో మాటలు మనకు బోధించబడుతున్నాయండి. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే మీ తలంపులు నా తలంపులు వంటి మీ తలంపులు కదండి, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. ఆయన నడవడి విధానం వేరు, మన నడవడి విధానం వేరు. ఆయన మంచి మార్గంలో నడిపిస్తాడు, మంచి చోటునికి మనకు నడిపిస్తాడు. కానీ మనమే చెడు చోట్లకు వెళ్ళిపోయి చెడు ఆలోచన బ్రతికి, చెడు క్రియలు చేస్తూ లోకానుసారమైన బ్రతికి దేవుని బిడ్డారా, దేవుడు మాకు మేలు చేస్తలేడండి, దేవుడు మాకు అనేకమైన శోధనలు ఉన్నాయి, దేవుడు ఎక్కడున్నాడండి, మళ్ళా నిందలు మోపుతామండి. దేవుని బిడ్డారా, మీరు ఆలోచించండి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలోని మీరు బ్రతుకున్నట్టు కీడు విడిచి మేలు వెతకండి. మీరు బ్రతుకున్నట్టు కీడు వదిలేసేయాలి దినాల్లో. ఎవరంటే కీడు వదిలేస్తున్నారు దేవుని బిడ్డారా? కీడుకు దూరం ఉండమంటున్నారు కదా. కీడుకు దూరం ఉండమంటే మాకేం కాదని యథావేచ్చిగా తిరుగుతూ ఉంటున్నారు రోడ్ల మీద. ఎక్కడంటే ఎక్కడ తిరుగుతూ ఉంటారు దేవుని బిడ్డ. కీడుకు మనం దూరం ఉండాలండి. ఈ కీడు వస్తుందంటే దేవుని బిడ్డారా, ఏ విపత్తు ఎలా వస్తుందో తెలియదండి, ఏ ఇబ్బందులు ఎలా వస్తున్నాయో తెలియదండి. అది ద్రోహం కావచ్చు, పాపం కావచ్చు, అన్యాయం కావచ్చు, అహంకారము, గర్వము, విరోధము కదండి, కక్షలు, ఇవన్నీ కూడా కీడుకు సంభవించిన ఇవన్నీ కూడా అంటే మానవ జీవితాన్ని పాడు చేస్తాయి. ఇవన్నీ వదిలిపెట్టి
మేలు చేసి మార్గంలో మనం నడవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే 13వ వచనం అంటాడు, ఇది చెడ్డ కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకుంటును. ఇది చెడ్డ కాలము గనుక బుద్ధిమంతుడు, ఎవరైతే బుద్ధిమంతుడు ఉంటాడో, జ్ఞానవంతుడు ఉంటాడో, కీడునకు దూరం ఉంటాడు, కీడుకు దగ్గరికి వెళ్ళడు. కీడుకు దూరమై ఉండి దేవుని సన్నిధిలో వెతుకుతూ, దేవుని మాట్లాడుతూ, దేవుని బిడ్డలారా, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములోని న్యాయమును స్థిరపరచండి. ఒకవేళ దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా యోసేపు సంతతిలో ద్వేషించిన వారి యందును కనికరించును. దేవునికి మహిమ కలుగును గాక. 15వ వచనం, కీడును ద్వేషించి మేలును ప్రేమించాలి. కీడును ద్వేషించుచు మేలును ప్రేమించుచు గుమ్మములో న్యాయమును స్థిరపరచండి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందును కనికరించును. దేవుడును సైన్యములకు అధిపతియగు ప్రభువగు యెహోవా సెలవించినదేమనగా, మీరు మీ మధ్యను సంచరింపబోచున్నాను. 16వ వచనంలో దేవుని బిడ్డలారా, దేవుడును సైన్యములకు అధిపతి అయిన ప్రభువగు యెహోవా సెలవించినదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను గనుక రాజ్యములన్నిటిలోనూ అంగలార్పు వినబడును. రాజ్యములన్నిటిలోనూ అంగలార్పు వినబడును. దేవుని బిడ్డలారా, ఈ దినాలు చూస్తే ఎక్కడ చూసినా ఏడుపులే, ఎక్కడ చూసినా వేదన, ఎక్కడ చూసినా కొట్టుమిట్లాటలే, ఎక్కడ చూసినా దుఃఖమే, ఎక్కడ చూసినా బాధలే, ఎక్కడ చూసినా ఎన్నో కన్నీటి గాథలే కనిపిస్తున్నాయి. కానీ దేవుని బిడ్డలారా, ఎక్కడ సమాధానం లేదండి. దేశం అంతటా మీరు చూడండి, ఏ దేశంలో మీరు చూస్తే దేవుని బిడ్డలారా, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలతో కొట్టుమిట్లాడుతున్నారు, ఎంతో బాధతో కొట్టుమిట్లాడుతున్నారండి. దేవుని బిడ్డలారా, ఎన్ని దేశమంతటి కూడా అల్లాడిపోతుందండి. దేశమంతా కూడా వేదన చెందుతుందండి. ఎక్కడ చూసినా సమాధానం లేదు ఈ దినాల్లో, ఎక్కడ చూసినా ఆనందము లేదు, ఎక్కడ చూసినా ప్రేమ, సంతోషము, సమాధానమును కరువైపోయిందండి. ఒకరంటే ఒకరు పడలేక, ఒకరంటే ఒకరు కక్షలతో, ఒకరంటే ఒకరు విరోధ భావాలతో బ్రతుకుతున్నారండి. నేను బాగుంటే చాలా అనుకుంటున్నారండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కీడును ద్వేషించాలి, కీడును వదిలిపెట్టాలి, అన్యాయాన్ని వదిలిపెట్టాలి, న్యాయమైనది మార్గంలో నడవాలి. దేవుడు చెప్తున్న మాట, దేవుడు బోధిస్తున్న మాట. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. వినుట నీ వలనైతే వినువానికి సమస్తము సాధ్యమే. వినుట వల్ల నువ్వు వింటే నీవు బ్రతుకుతావు, నీవు వింటే జీవిస్తావు, వింటే వర్ధిల్లుతావు, వింటే నీ జీవితాన్ని కట్టుకుంటావు, వింటే నీ బ్రతుకును మార్చుకుంటావు. నేను విననండి, నా ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే, దేవుని బిడ్డలారా, మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన విరోధాలను బట్టి, ప్రకృతి విరుద్ధంగా బ్రతుకుతున్న ప్రతి మనుషుడు కూడా ఈ వస్తున్న విపత్తులను తట్టుకోలేకపోతున్నాం. మనం దినాల్లో ఎన్నో ప్రాణాలు పోయే దేవుని బిడ్డలారా, తల్లి కోల్పోయిన వారు ఉన్నారు, భార్య కోల్పోయిన వారు ఉన్నారు, భర్త కోల్పోయిన వారు ఉన్నారు, తల్లిదండ్రి కోల్పోయిన వారు ఉన్నారు, బిడ్డలు కోల్పోయిన వారు ఉన్నారు. దినాల్లో మా భయంకరమైన స్థితిలో మనం బ్రతుకుతున్నాం. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. దేవుడు రాబోయే సమయాల్లో, దేవుడు వచ్చే సమయాల్లో మనం అందరం కూడా యథార్థవంతులుగా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలని దేవుడు కోరుతున్నాడండి. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఈ దినాల్లో సంభవిస్తున్నాయండి. మీరు ఆలోచించండి. ఏ కుటుంబానికి తట్టండి దేవుని బిడ్డలారా, ఏదో ఒక బలహీనత చెప్తారు, ఏదో ఒక ఇబ్బంది చెప్తారు. ఏ కుటుంబాల్లో చూసినా సంతోషం లేదు, సమాధానం లేదు. దేవుని బిడ్డలారా, ఎందుకండి ఇలా అయిపోతుంది లోకం అంటే? దేవుని బిడ్డలారా, అధికారుల నుంచి పేదవాడి దాకా ఎవరు కూడా దేవుడన్న భయము లేదు దినాల్లో. దేవుడన్న భయము లేదు. అహంకారము, గర్వము నిండిపోయిన దేశంలో అంతా కూడా, అన్యాయంతో నిండిపోయిన దేశం అంతా కూడా, ఏ ప్రపంచ దేశాలు ఎక్కడ చూసినా కూడా దేవుని బిడ్డలారా, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విపత్తులు సంభవిస్తున్నాయి. కానీ మనిషి మారలేకపోతున్నాడు, మానవుడు మారలేకపోతున్నాడు, తన మనసు మార్చుకొని జీవితాన్ని కట్టుకోలేకపోతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. దేవుడు ఎన్నో మాటలు మనకు బోధిస్తున్నాడండి. 18వ వచనంలో మీరు చూడండి, యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొనిన వారలారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము.
అయ్యో దేవుడు త్వరగా రావాలి త్వరగా రావాలి అంటున్నాం మేము దేవుని బిడ్డలారా. ఆయన త్వరగా వచ్చితే, యెహోవా దినము త్వరగా వచ్చినట్లయితే దేవుని బిడ్డలారా, నీ మనసు నా మనసు మారిందా? ఆత్మీయ జీవితంలో ఉన్నావా? ఒకవేళ ఆయన ఈ సమయంలో వస్తే దేవుని బిడ్డలారా, మనకు అంధకారమే సంభవిస్తుంది కానీ వెలుగు మాత్రం ఉండదండి. అంధకారమే సంభవిస్తుంది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనంలో చదివినట్లయితే, ఒకవేళ మనం చూసినట్లయితే వాక్యంలో దేవుని బిడ్డలారా, యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొనిన వారులారా, యెహోవా దినము రావాలి, దినమే రావాలనుకొని ఆశ పెట్టుకున్నావేమో. ఆశ పెట్టుకుంటే మంచిదే దేవుని బిడ్డలారా, నీవు ఆశ కలిగి ఉన్న మంచిదే. కానీ ఆత్మీయ జీవితంలో ఉన్నావా? ఆయన రావాలన్న కోరుతున్నావేమో కానీ నీ ఆత్మీయ జీవితంలో మనం ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటున్నామా? మన ప్రార్థన జీవితం ఉంటుందా? దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నామా? ఆయన రావాలని కోరడం మంచిదే, మంచి పద్ధతే. కానీ దేవుని బిడ్డలారా, మన జీవితం మారిందా? ఇతరులకు నడిపిస్తున్నామా? ఇతరులకు సహకరిస్తున్నామా? మనం విర్రవీగుతూ మనమే హెచ్చించుకుంటూ మనం సమాజంలో తలెత్తుకొని బ్రతుకుతున్నామేమో. కానీ దేవుని యందు మనం తలదించుకునే ఒక సమయం వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏమంటుందంటే వాక్యము, యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొనిన వారులారా మీకు శ్రమ. మీరు ఆయన సమయంలో ఆయన రావాలని మీరు కొట్టుకుంటున్నారు కానీ మీకు శ్రమ కలుగుతుంది అంటున్నాడు దేవుడు ఇక్కడ. మీకు శ్రమ కలుగుతుంది. ఎందుకంటే జీవితం మారతలేదు, బ్రతుకు మారతలేదు, విధానం మారతలేదు, నడవడి మారతలేదు, చూపు మారతలేదు, మాట మారతలేదు. కాబట్టి ఆయన రావాలని మీరు కోరడం మంచిదే. కానీ ఒకవేళ వస్తే మీకు శ్రమ కలుగుతుందంటున్నాడు దేవుడు. మీకు శ్రమ కలుగుతుందంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే వెలిగించబడాలి. మనం అందరం కూడా ఆత్మీయ జీవితంలో వెలుగుతూ వెలిగించబడాలి మన అందరినీ. అప్పుడేనండి మనకు శ్రమను ఒకవేళ వచ్చినా రాకపోయినా కూడా దేవుడు మనల్ని బలపరిచి ఆయన రాజ్యంలోకి మనకు వారసత్వాన్ని ఇచ్చడానికి అవకాశము దేవునికి ఉంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలము, ఆయన బిడ్డలు మనం. కాబట్టి అన్ని విధాలుగా మనకి ఇస్తాడు. ఏమంటాడండి, మీకు శ్రమ యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? యెహోవా దినం వచ్చుట వల్ల మీకు ప్రయోజనం ఏంటి? ఆయన ఎలాగున్నా వస్తాడు కదా, దేవుడు ఎలాగున్నా వస్తాడు. నీకు ప్రయోజనం ఉండాలి కదా. నీవు భూమి మీదనే ప్రయోజనం పొందుకోవాలన్నా, నువ్వు మేలు పొందుకోవాలన్నా, ఆయన వచ్చే సమయంలో నువ్వు ప్రయోజనం పొందుకోవాలన్నా నీ ఆత్మీయ జీవితం బలంగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితం గట్టిగా కట్టబడాలి. ఆయన క్రీస్తు అనే బండపైన నీ పునాది వేయబడాలి. ఆ పునాది వేయబడకుండా, జీవితం గట్టిపడకుండా ఆయన వస్తే ప్రయోజనం ఏంటండి? ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం దేవుని బిడ్డలారా. ప్రభుత్వం ఒక అధికారాల ఆచరణలు చూసినట్లయితే అందరూ కూడా మాస్కులు ధరించండి, అందరూ దూరంగా పాటించమని, శుభ్రంగా ఉండమని చెప్తున్నారు. బయటికి వెళ్ళిపోయి శుభ్రంగా లేకుండా, మాస్కులు ధరించకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికినాం అనుకోండి, ప్రభుత్వం ఎంతో చెప్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటకు మనం పాటించకుండా దేవుని బిడ్డలారా, మన ఇష్టానుసారంగా మాస్కు ధరించకుండా విచ్చలవిడిగా తిరుగుతుంటూ కదండి, పరిశుభ్రత పాటించకుండా మన ఇష్టానుసారంగా బ్రతికినాం అనుకోండి, కారణం ఎవరండి? మన జీవితానికి మనమే కారణం కదండి, మన బ్రతుకులకు మనమే కారణం కదా, మన నాశనానికి మనమే కారణం కదండి. ప్రభుత్వం ఏం చేస్తుంది? బాగుండండి, పరిశుద్ధంగా ఉండండి, వాతావరణం కాలుష్యం చేయకుండా కదండి, అన్ని విధాలుగా మీ గృహాల విషయంలో కానీ, మీ ఉన్న ఏరియాలో కానీ అన్నీ పరిశుభ్రంగా ఉంచమని చెప్తున్నారు. మాస్కులు ధరించమని, చేతులు కడుకో, కాళ్ళు కడుకోమని చెప్తున్నారండి. ఇవన్నీ కడుకోమని బైబిల్లో కూడా చెప్తుంది దేవుని బిడ్డారా. ఆ మాటలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి కదా. ఎంత నీవు పరిశుద్ధంగా జీవిస్తావో ఆత్మీయ జీవితంలో అంత ఎదుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు చూసినట్లయితే మీ ప్రయోజనం ఏమి? అది వెలుగు కాదు అంధకారమే. అది వెలుగు కాదు అంధకారమే. నీవు ఆయన రాబోయే సమయాల్లో తీర్పు తీరుస్తాడు. గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు. గొర్రెలను మేకలను వేరుపరిచి నా తండ్రి చేత ఆశీర్వించబడిన వారులారా మీకు స్థలము సిద్ధపాటు చేసినని ఇక్కడ రండి అంటాడు. ఇంకొక స్థలం ఉంది, అది నరకం, అది అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి అందులో ఒకడు సింహపు నోటి నుండి తప్పించుకొనగా ఎలుగుబండి ఎదురైనట్టు వాడు ఇంటిలో నుండి పోయి కొండ మీద చేయి వేయగా పాము వాన్ని కరిచినట్టు అది ఆ దినముండును. ఏంటండి, ఒకడు సింహము నోటి నుండి తప్పించుకున్నట్టు ఎలుగుబడిని ఎదుటను వాడు నోటిలోనికి పోయి కొండ మీద చేయగా పాము వాన్ని కరిచినట్టు ఆ దినముండును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా?
వెలుగై ఉండదు కాదా? ఆ వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? మీ మీ పండగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వస్త్ర దినములలో కలుగు వసనమును నేను శీఘ్రమున దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు వాక్యం చదివినట్లయితే, మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను. మీ పండుగ దినములు నేను అసహించుకుంటున్నాను అంటాడు ఆయన. ఎందుకంటే మనము ఏ విధంగా మనం జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించాలి దేవుని బిడ్డలారా. సింహం నోటి నుంచి తప్పించుకున్నాము, వెలుగుబండి ఎదురవుతుంది. నీవు కొండ మీదకి పోతున్నావు, ఎక్కడ వెళ్ళినా కూడా శ్రమ అనేది మానవునికి వెంటాడుతూనే ఉంటుందండి. ఎక్కడ వెళ్ళినా కూడా అంటే యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. మనం పండగలు చేసినా పబ్బాలు చేసినా దేవునికి ఇష్టకరమైనది ఉండాలి. నువ్వు ఏది చేసినా దేవునికి ఆయాస్కరం ఉండకుండా దేవునికి అంగీకారమైనది ఉండాలి. నువ్వే పండగ చేసినా ఏ పబ్బాలు చేసినా ఏది చేసినా ఆ సర్వోన్నతునికి దేవునికి పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది ఉండాలి. మనం పండగలు చేసినా ఏది చేసినా మనం ఎంత చేసినా మన ఇష్టానుసారంగా బ్రతుకుతే నీవే పండగ చేసినా దేవునికి అన్ని వ్యతిరేకస్తులే, దేవునికి అన్ని విరోధమే. దేవుని బిడ్డలను మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథం ఎంత చక్కగా మనం బోధిస్తుందో. ఈ జీవితము ఆవిరి లాంటిది, ఈ జీవితము ఆవిరి లాంటిది. కాబట్టి ఆవిరి లాంటి జీవితానికి నువ్వు తొందరపాటు ఎందుకు? నీ ఆలోచించు, ఒక మంచి నిర్ణయం తీసుకో, నీ జీవితాన్ని నువ్వు కట్టుకో, నీ బ్రతుకును మార్చుకో, ఇతరుల బ్రతుకులను మార్చు. అప్పుడే దేవుడు నీకు ఇస్తున్న అవకాశం నీవు పొందుకోవాలి, నీవు మేలు పొందుకోవాలి, ఆత్మీయ జీవితం ఎదగాలి. దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేయబోతున్నాడండి. నీవు దేని నుంచి తప్పించుకుంటావు? భూమి మీద తప్పించుకోగాని ఆయన చేతి నుంచి మనం తప్పించుకోలేము. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేని నుంచి తప్పించుకోవచ్చు? ఒక దొంగతనం చేసినా, ఏది చేసినా, మోసం చేసినా, అధికారులకు డబ్బులు ఇచ్చో ఏది ఇచ్చో ఆ కేసు నుంచి నీవు తప్పించుకోగలవు. కానీ పరలోక సంబంధమైన దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు తీర్పు నుంచి తప్పించుకోవడానికి అవకాశము లేదు. నీకు డబ్బు ఇచ్చినా, ధనమున్నా, ఏదున్నా, నేను ఇది ఇస్తానయ్యా అది ఇస్తానన్నా కూడా అక్కడ నీకు న్యాయం జరగదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడైన సృష్టికర్త దేవుడు మంచి నాయకుడు కాబట్టి, మంచి న్యాయం చేసేవాడు కాబట్టి, ఆ మంచి న్యాయం చేసేవాని దగ్గర నువ్వు నేను యథార్థ హృదయంతో కలిగి పండగలు చేసుకొని పబ్బాలు గడుపుతూ మేమెంతో దేవునికి మేలు చేస్తున్నామండి. ఈ పండగ దినాలు కానీ ఈ లోకంలో జరుగుతున్న సమయాల్లో కానీ ఎప్పుడు కూడా ఇవి దేవునికి అంగీకారమైన కావు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవునికి ఆయాసకరమైనవి. నీవు పండగ చేసినా, నీవు దుంకినా, తందనాలు తాటలా ఏం ఆడినా కూడా ఇవన్నీ దేవునికి ఇష్టకరమైనవి కావని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. నీటి మీది బుడగ లాంటి మన బ్రతుకు, ఆవిరి లాంటి మన జీవితం. కాబట్టి దేని మీద నీ ఆశ పెట్టుకున్నావో, దేని మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావో ఒక్కసారి ఆలోచించి దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని కట్టుకోవాలి, మన బ్రతుకులు మార్చుకోవాలి. సర్వోన్నతుడైన దేవుడు మనకిస్తున్న మంచి అవకాశాన్ని మనం పొందుకొని ఆత్మీయ జీవితంలో ఎదగాలని మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వించునుగాక. ఈ పండుగలు పబ్బాలు రోజులు దినాలను లెక్కించకుండా దేవుని బిడ్డలారా, దేవుని దినము రావాలని నీవు కోరేది మంచిదే. ఆయన దినము వచ్చినప్పుడు నీవు ఆత్మీయ జీవితంలో బలంగా ఉండాలంతే. నీవు బలంగా ఉండాలి, బలంగా వాడబడాలి, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాలి. ఆ దినము ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి దొంగ వలె వస్తాడంట దేవుడు, దొంగ వలె వస్తాడంట. ఎప్పుడు వస్తాడో తెలియదు దేవుని బిడ్డలారా. ఆ దొంగ ఏ విధంగా వస్తున్నాడో, ఆ వచ్చిన సమయం ఎవరికి తెలియదు. కాబట్టి ప్రభు రాబోయే దినాల్లో కూడా అలాగే ఉంటుందండి. ఒక దొంగ ఒక కుటుంబానికి వెళ్ళి దోచుకొని ఎలా వెళ్తాడో, మన ఆత్మీయ జీవితంలో బలంగా ఉండటానికి దేవుని బిడ్డలారా మనం ఆయన సన్నిధి ఎదగాలంటే ఆ ప్రభు వచ్చినప్పుడు, యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చినప్పుడు మనమందరం కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలని, కట్టబడాలని మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వించునుగాక. మీ ప్రేమను, మీ ఆప్యాయతను, కరుణను ప్రతిఒక్కరికి పంచండి. మీరు అందరినీ ప్రేమించండి, చేరదీయండి, ఆదరించండి. దేవుడు మీకు ఇచ్చిన ఈ కృపను బట్టి, దేవుడిచ్చిన ఈ ప్రేమను బట్టి మీ కుటుంబాలకు కావాల్సిన ఆదరణ దయచేయునుగాక. ఆమీన్, ఆమీన్. అందరికీ వందనాలు. పరిశుద్ధమైన దేవా, కృప సత్సంపూర్ణ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవ వాక్యంలో ప్రభా తండ్రి, ఈ జీవితము ఆవిరి లాంటిది ప్రభా. ఆవిరి లాంటి జీవితానికి ఏమాత్రం తొందరపడలేకుండా ఆవిరి లాంటి జీవితాలకు ప్రభా పండుగ పబ్బాలు చేసుకుంటూ ఈ లోకయాత్రలో ప్రయాణం చేస్తూ తండ్రి ప్రభా సుఖ సంతోషాలతో భోగాలను అనుభవిస్తూ దేవ తండ్రి చివరికి నాశనము మేము అయిపోతున్నాం నాయన. నాశనానికి వెళ్ళిపోకుండా తండ్రి పరిపూర్ణమైన జీవితం కలిగి ఉండి మాకు సాయం చేస్తారని యేసుక్రీస్తుల వరుసలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. అందరికీ వందనాలండి.